హాయ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమదీప కలెక్షన్. చాలా మంది ఇన్స్టాలో గానీ యూట్యూబ్ లో గానీ మీషోలో స్కామ్ జరిగింది, వేరే శారీ పంపించారు అని చాలా మంది అంటూ మెసేజ్ చేస్తారు కదా. ఇది కూడా దాని కిందకి వస్తుంది అనమాట. సో ఇది ఎవరికి యూజ్ అవుతుంది అని అంటే, మీషో సెల్లర్ గా ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళకి 100% యూజ్ అవుతుంది. మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియోని చూసేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నాకు 3 పార్సల్స్ వచ్చాయి. అసలు మీషోలో ఎలా ఉంటుంది అంటే, మనము సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆర్డర్స్ ని మనం ఎలా యాక్సెప్ట్ చేస్తామో అలాగే ఆర్టీఓస్ అండ్ కస్టమర్ రిటర్న్స్. ఆర్టీఓ అంటే మనము ఒక కస్టమర్ ప్రొడక్ట్ ని బై చేసినప్పుడు వాళ్ళకి ఇంటి దగ్గర దాకా వెళ్ళి వాళ్ళు లేకపోతేనో లేదంటే వాళ్ళ దగ్గర మనీ లేకపోతేనో వాళ్ళు రిటర్న్ మనకు ప్యాకింగ్ అనేది వచ్చేస్తే దాన్ని ఆర్టీఓ అంటారు. ఇంకోటి కస్టమర్ రిటర్న్ అన్నారు కదా. కస్టమర్ రిటర్న్ అంటే ఏంటి అంటే, కస్టమర్ బై చేసినప్పుడు కస్టమర్ దగ్గర దాకా వెళ్ళి కస్టమర్ ఓపెన్ చేసి తనకు నచ్చకనో లేదా డ్యామేజ్ ఎనీ ఇష్యూ ఏదైనా కావచ్చు, ఆ ఇష్యూస్ ఉంటే మాత్రం అది కస్టమర్ రిటర్న్ కిందకి వస్తుంది అనమాట. ఈ రెండింటిని ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో అప్పుడే మీషోలో సక్సెస్ అవుతాం అనమాట. సో ఆర్డర్స్ ఎలా యాక్సెప్ట్ చేసామో కస్టమర్ రిటర్న్స్ ని ఆర్టీఓస్ ని కూడా అలాగే యాక్సెప్ట్ చేయగలిగితేనే మీషో సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ లో చెప్పాలనుకుంటున్నా నేను. ఇంకా మీషో సెల్లర్ గా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మాకు తెలియదు అని అంటే, మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి. సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు స్టాక్ మెయింటైన్ చేయగలం మేము చేయగలము అనే అనిపిస్తేనే మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే మధ్యలో అనేది గివ్ అప్ ఇవ్వకూడదు కాబట్టి ఇది ముందే చెప్తున్నాను. ఇది నాకు వచ్చిన కస్టమర్ రిటర్న్. ఆర్టీఓస్ కూడా చాలా వస్తాయి, కస్టమర్ రిటర్న్స్ కూడా వస్తాయి, ఆర్డర్స్ కూడా వస్తాయి. ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఇన్స్టాలో హేమదీప కలెక్షన్ అని ఉంటుంది, యూట్యూబ్ లో కూడా హేమదీప కలెక్షన్ అనే ఉంటుంది. ప్రతి ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ అనేది మన వీడియోలో ఖచ్చితంగా ఉంటుంది. మనం స్టాక్ కూడా హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తాము. ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన వాట్సాప్ నంబర్కి డిఎం చేసేయండి. సో మీకు మేము స్టార్ట్ చేస్తాము, మా దగ్గర స్టాక్ లేదు అని అంటే మీకు 1000 కావచ్చు, 2000 కావచ్చు, 3000 కావచ్చు, ఎంతైనా మేము స్టాక్ పంపిస్తాం అనమాట. సో హోల్సేల్ లో కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. మీరు ఫస్ట్ 1-2 శారీస్ అలా తీసుకొచ్చుకొని క్వాలిటీ చూసి తర్వాత మీరు ఎక్కువ బిల్ చేసుకోండి, యాజ్ యువర్ విష్. సో ఈ వీడియోలో కస్టమర్ రిటర్న్, ఇది కస్టమర్ రిటర్న్. ఇది ఎక్స్ప్రెస్ బీస్ నుంచి వచ్చింది. ఇది సెకండ్, ఇది కూడా ఎక్స్ప్రెస్ బీస్ నుంచి వచ్చింది. ఇది డెలివరీ నుంచి వచ్చింది. ఇందులో స్కామ్ ఏంటి అంటే, ఈ 3 పార్సల్ ని ఓపెన్ చేశాను. ఇది వీడియో అనేది లెంతీ అవుతుంది. ఎందుకు అని అంటే, నేను ఈ వీడియోలో అన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నా. ఏదైనా మిస్ అయ్యి ఉంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను అనదర్ వీడియో అయినా ట్రై చేస్తా, లేదంటే రిప్లై అయినా ఇస్తాను అనమాట. సో కస్టమర్ రిటర్న్ ఎలా ఓపెన్ చేయాలంటే, ఇలా నేను ఆల్రెడీ ప్యాకెట్ ఓపెన్ చేశాను. మీరు ఇలా ఓపెన్ చేయకూడదు. కస్టమర్ రిటర్న్ వచ్చినప్పుడు అది డ్యామేజే కావచ్చు, లేదంటే అదర్ ప్రోడక్టే కావచ్చు, రాంగ్ రిటర్నే కావచ్చు, ఏదైనా సరే కస్టమర్ దగ్గర నుంచి ఒక శారీ మనకు వచ్చిందంటే అది ఏ విధంగానైనా రావచ్చు. కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారు అంటే, ఫేక్ కస్టమర్స్ ఉంటారు, కొంతమంది మంచి కస్టమర్స్ ఉంటారు. సెల్లర్లో ఏ విధంగా ఉంటారో కస్టమర్స్ లో కూడా అదే విధంగా ఉంటారు. చాలా మంది బై చేసిన వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, మీషోలో నేను ఇది ఆర్డర్ పెట్టుకుంటే నాకు ఏదో ఫేక్ పంపించారా అంటారు కదా. అందరూ అలా ఉండరు, జెన్యున్ వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు అది కన్సిడర్ చేయండి. ఇది కస్టమర్ రిటర్న్. దీన్ని ఫస్ట్ 4 సైడ్స్ గా ఇట్లా చూపియాలి వీడియోలో. దీన్ని వేబిల్ అంటారు. ఇది వచ్చేసి ప్యాకెట్ ఐడి. ఇది మస్ట్ అన్నమాట. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, ఎడిట్ చేయకుండా మనం వీడియో తీయాలి. ఫస్ట్ తీసిన తర్వాత ఇందులో నుంచి ప్రొడక్ట్ తీయాలి. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీషో సెల్లర్ గా అకౌంట్ చేసుకున్న వాళ్ళకి కస్టమర్ రిటర్న్స్ అనేవి చాలా వస్తాయి, డ్యామేజ్ రిటర్న్స్ వస్తాయి, రాంగ్ రిటర్న్స్ వస్తాయి. సో అందుకనమాట. చూడండి, ఒక కస్టమర్ ఏం చేశారంటే, ఇది ఒక ప్యాకెట్ అండి, చూపిస్తాను నేను. ఇది ఎక్స్ప్రెస్ బీస్ నుంచి వచ్చింది. ఇది 3 ఓపెన్ చేశాను నేను. ఇది ఒక ప్యాకెట్, ఇది కూడా ఎక్స్ప్రెస్ బీస్ నుంచే వచ్చింది. ఇది ఆల్రెడీ మన కలెక్షన్ లో ఉన్నాయి ఈ శారీస్. ప్రీవియస్ వీడియోస్ లో షార్ట్స్ లో ఉంటాయి, మీరు చూడొచ్చు. కొన్ని నేను ఆన్లైన్ కి ఇస్తాను, కొన్ని మీషోలో పెడతాను అనమాట. ఆన్లైన్ కి ఇచ్చినవి ఆన్లైన్ లోనే సేల్ అవుతాయి, మీషోలో పెట్టినవి మీషోలో ఎవరైతే బై చేసుకుంటారో వాళ్ళు తీసుకుంటారనమాట. ఇది నేను మీషోలో పెట్టిన ప్రోడక్ట్. రాంగ్ రిటర్న్ ఎలా అంటే, ఇదొక శారీ, నేను ఇది వియర్ చేసిన, ఇలాంటి కలర్ వియర్ చేసి కూడా వీడియో చేశాను, మీరు చూడొచ్చు. ఇది బ్లౌజ్, ఇది వచ్చేసి శారీ.
నాకు చాలా బాధ అనిపించింది, కోపం కూడా వచ్చింది. ఎందుకు అనంటే ఈ శారీ అసలు ఎంత ఉంటుంది, 6 మీటర్స్ ఉంటుంది కదా. వాళ్ళు ఏం చేశారంటే ఇది వచ్చేసి శారీ చూడండి ఎంత వచ్చిందంటే, నాకు దీన్ని చూస్తే చాలా బాధ అనిపించింది అనమాట. మా ఇంట్లో వాళ్ళైతే వాళ్ళని తెగ తిట్టేశారు. సో చూడండి, ఇది శారీ ఎంతే ఉంటుందా చెప్పండి. ఇది ఓన్లీ పళ్ళు పాట మాత్రమే, మిగతా పాట అంతా కూడా వాళ్ళు కట్ చేసుకొని డ్రెస్కి యూజ్ చేశారు. మిగతా సగం పార్ట్ని అంటే మనకి కొంగు ఉంటుంది కదా, ఇక్కడ వరకు కట్ చేసి ఈ కొంగు మాత్రమే ఇందులో పంపించారు. అంటే వాళ్ళకి నచ్చలేదని, క్వాలిటీ బాగాలేదని పంపించారు. కానీ మనం చాలా బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాము, కానీ వాళ్ళు ఫ్రాడ్ చేశారు. సో సెల్లార్కి కూడా ఇట్లాంటి ఇది ఉంటుంది అనమాట. రెండో శారీ వచ్చేసి ఎట్లా అంటే ఇదే శారీ, ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించిన శారీయే, ఇది లావెండర్ శారీ. ఈ శారీకి ఇది మ్యాచ్ చేసి పంపించారు. యాక్చువల్గా ఒక కస్టమర్ ఏం చేశారంటే, నేను కూడా మెన్షన్ చేస్తాను విత్ ప్రూఫ్స్తో. ఇదొక శారీ, ఇదొక శారీ, 2 శారీస్ ఒకటే కస్టమర్ తీసుకున్నారు. ఏమైంది అని అంటే, ఒక కస్టమర్ ఏం చేశారంటే, ఈ 1 శారీ ఉంటుంది కదా, ఇదొక ప్యాకెట్, ఇదొక ప్యాకెట్. వాళ్ళు ఏం చేశారంటే, చాలా టాలెంటెడ్ పర్సన్స్ అండి, ఇట్లాంటి వాళ్ళని అస్సలు మర్చిపోదు. ఇది లావెండర్ కలర్ కదా, దీనికి ఈ శారీ కూడా బుక్ చేశారు కదా. ఈ ఒక్క శారీని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఈ 2 ఒక దాంట్లో పంపించారు. ఇంకో సగం పార్ట్ ఉంటుంది కదా, అది ఈ బ్లౌజ్తో ఈ సగం పార్ట్ పంపించారు. సో ఇది నేను ఎలా క్లెయిమ్ చేయాలి చెప్పండి. ఇట్లాంటి ఫేక్ కస్టమర్స్ ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళని కూడా మనము ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. మనకు సపోర్ట్ టీంలోకి వెళ్ళి మనము టికెట్ రేజ్ చేసినట్లయితే వాళ్ళు కస్టమర్ టీం వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. కస్టమర్ నేమ్ కూడా వచ్చేసి రుక్మిణి అండి, హైదరాబాద్లో ఉంటారు. చాలా బ్రిలియంట్ పర్సన్. మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్లే మీకు 100% మార్కులు అందరు వేస్తారు. వెల్ అండ్ గుడ్ అండి. మీరు చాలా బాగున్నారు కావచ్చు. మీరు ఒక శారీతో వచ్చే నష్టం ఏం లేదు నాకు, కానీ ఇట్లాంటి పనులు చేసి అందరిని ముంచకండి. ఇప్పుడు చూడండి, మీరు ఆలోచించండి. మీషో సెల్లర్గా అకౌంట్ చేసుకుంటారు కదా, ఏదో వాళ్ళ కష్టపడి వాళ్ళకి ఇబ్బంది వచ్చి వాళ్ళు ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో చేస్తారు. అట్లాంటి వాళ్ళను మీరు ఆర్డర్ పెట్టుకొని 2 శారీస్, ఒకటి కూడా కాదు 2 శారీస్ ఒకటే వ్యక్తి ఆర్డర్ పెట్టుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసి మీకు ఒకటే శారీ పంపిస్తే నష్టం ఏమైనా ఉంటుండేనా అండి? లేదు కదా. ఏం చేశారు అని అంటే 2 పార్ట్గా డివైడ్ చేశారు. అంటే తెలియదు, వీళ్ళు చూసుకోలేరు అనుకున్నారు కావచ్చు మీరు. కానీ రుక్మిణి అనే పర్సన్ అనేది చాలా బ్రిలియంట్ పర్సన్ అండి. చూడండి, చూపిస్తాను నేను శారీ కూడా. ఇది వచ్చేసి పళ్ళు పాటు మాత్రమే పంపించారు ఒక ప్యాకెట్లో. చూడండి, ఇది కట్టు చెంగు దగ్గర, ఇది పళ్ళు పాటు, ఇంతే అండి శారీ ఒక ప్యాకెట్లో. దీనికి బ్లౌజ్ మ్యాచ్ నేను పంపించింది, ఎందుకంటే నాకు బ్లౌజ్ ఉండాలి కదా, అందుకే పంపించింది. ఇంకో ప్యాకెట్లో ఏం చేసింది అంటే, మిగతా పార్ట్ ఉంటుంది కదా, కొంగు కాకుండా మిగతా పార్ట్ ఉంటుంది కదా, ఆ కలర్ని సెండ్ చేసింది. ఆ మిగతా పీస్ని సెండ్ చేసింది. ఇది ఇంకో పీస్లో పంపించింది. చూడండి, మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఇంకో ఇది స్టార్టింగ్, ఇది 2 కట్స్గా కట్ చేసింది అనమాట. బ్రిలియంట్ అనకపోతే ఏమన్నా చెప్పండి. ఇది ఇంకో శారీ. యాక్చువల్గా ఒకటే పర్సన్ 2 శారీస్ బుక్ చేసుకొని ఇట్లా చేశారు. ఇట్లాంటి పనులు చేస్తే మీషో సెల్లర్గా అకౌంట్ చేసుకున్న వాళ్ళకి చాలా భయం వేస్తుంది. ఇంత లాస్ వచ్చింది కదా, అట్లాంటప్పుడు వాళ్ళు చేయడం కష్టం అవుతుంది. కానీ మీరు అట్లాంటి వాళ్ళు భయపడకండి. మనకు మీషోలోకి వెళ్ళి సపోర్ట్ టీం అనేది ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. మీరు దాన్ని చేసుకొని అందులో క్లెయిమ్ పెట్టేసినట్లయితే వస్తుంది. కాకపోతే అమౌంట్ తక్కువ వస్తుంది. ఎందుకు అనంటే వాళ్ళు బ్లౌజ్ ఇచ్చారు, ఆల్రెడీ కొంగు పాటు ఇచ్చారు, కాబట్టి మనకు హాఫ్ అమౌంట్ అయితే పడుతుంది. ఇంకా ఎట్లా ఉంటుంది అనంటే, కొందరు ఏం చేస్తారు అంటే రాంగ్ రిటర్న్ పంపిస్తారు. ఇంకా చూపిస్తాను నేను. చూడండి, ఇవన్నీ పక్కన పెట్టేస్తా. ఇంకో 2 శారీస్ ఉన్నాయి, చూపిస్తాను నేను. ఈ 3 శారీస్ అండి టోటల్గా. మనకు అందులో మీషోలో ఎలా ఉంటుంది అంటే, ఇంకోటి ఇప్పటిదాకా చూపించినాయి కస్టమర్ రిటర్న్స్ మీన్స్ మళ్ళీ అది డ్యామేజ్ రిటర్న్ అనమాట. ఎందుకంటే సగం కట్ చేసి 2 ప్యాకెట్స్లో పంపించారు కాబట్టి అది కస్టమర్ రిటర్న్. ఇది కూడా ఎక్స్ప్రెస్ డిస్ నుంచే వచ్చింది. చూడండి, ఈ శారీ నేను నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ శారీస్ ఏవి అనేది. అన్ని స్టిచ్డ్ బ్లౌజ్ శారీసే అండి, అన్ని స్టిచ్డ్ బ్లౌజ్ శారీసే ఇట్లా చేసింది. సో ఇది కూడా నా దగ్గర ప్రస్తుతానికి ఈ శారీ లేదు. ఇంతకుముందు అవి కట్ చేసి పంపించారు కాబట్టి ఆ శారీ ఉంది. ఈ శారీ లేదనమాట, ఎందుకంటే దీనికి బదులుగా పంపించింది
మీరు ప్రీవియస్ వీడియోలో షార్ట్ లో చూసి ఉంటే స్టిచ్డ్ బ్లౌజ్ వేసుకొని నేను ఒక శారీని వేసుకొని వీడియో చేశాను. ఈ శారీని వేసుకొని వీడియో చేసిన దాంట్లో ఇందులో ఈ కలర్ అండి, నేను పక్కకు పిక్ కూడా యాడ్ చేస్తాను, మీరు చూడండి. ఆ శారీకి బదులుగా వాళ్ళు ఆ శారీ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. నచ్చినందుకు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. మంది ఏమంటారు, ఎవరో కష్టపడ్డదాన్ని తినడం అనేది కరెక్ట్ కాదు కదా. సో వాళ్ళు ఏం చేశారు అంటే ఇది రాంగ్ రిటర్న్ కిందికి వస్తుంది అనమాట. వాళ్ళు ఏం చేశారంటే చాలా బ్రిలియంట్ గా ఇది బ్లౌజ్ పార్ట్, ఇది వచ్చేసి ఇది కూడా ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షనే, కాకపోతే వాళ్ళు రాంగ్ రిటర్న్ అనమాట. ఇది పంపించారండి. స్పేస్ సిల్క్ మీద వర్క్ బ్లౌజ్ వస్తుంది కదా, ఇంతకుముందు నేను చూపించాను కదా, అదే వీడియోలో ఉన్న కలర్ దానికి మ్యాచ్ అయ్యేదాన్ని పంపించారు. ఇది రాంగ్ రిటర్న్. ఇవన్నిటిని నేనే క్లైమ్ చేశాను. కాకపోతే కొత్తగా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే కనుక మీషో సెల్లర్గా వాళ్ళకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నా. దిస్ ఈస్ రాంగ్ రిటర్న్. ఇంకోటి కూడా ఉంది, ఇది కూడా ఎక్స్ప్రెస్ బీచ్ నుంచే వచ్చింది. మన కలెక్షన్ లో సూపర్ హిట్ గా సేల్ అయిన కలెక్షన్ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉన్న శారీ అండి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఆశా గారు వియర్ చేశారు కదా. సో అయితే ఆ శారీకి బదులుగా ఈ శారీ సెండ్ చేశారు. ఈ శారీ సెండ్ చేసిన పర్సన్ కూడా వచ్చేసి శ్రావణి గారండి. చాలా బాగుంది, చాలా బ్రిలియంట్ పర్సన్ అనమాట. అసలు ఏమన్నా ఉందా, వాళ్ళు ఇట్లాంటి ఫ్రాడ్స్ చేయకూడదండి. ఇంకా ఇట్లాంటి ఫ్రాడ్స్ మీరేమో చేస్తారు, మీషోలో ఉండే వాళ్ళనేమో అంటారు. అంటే అందరూ అలా ఉండరు, అందరూ నాలా ఉంటారని కూడా నేను చెప్పాను. మంచి కస్టమర్స్ ఉంటారు. మంచి కస్టమర్స్ అంటే ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే మీరు ఏ తీసుకుంటారో అది రిటర్న్ చేస్తే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి సేల్ చేసుకుంటారు కదా. ఇట్లా మీకు నచ్చకుండా ఉన్న శారీని, మీకు నచ్చిన శారీని ఉంచుకొని మీ ఇంట్లో నచ్చకుండా ఉన్న శారీని యూజ్ చేసిన దాన్ని కూడా పంపించారండి. నా శారీ ఉంచుకున్నారు. మీరు చూడండి, ఈ శారీ ఇది వాళ్ళకి నచ్చలే, వాళ్ళు వియర్ చేయలేదు. బట్ ఏంటి అంటే దీనికి ఫాల్ కూడా వేసుకున్నారు. పాపం నాకు కష్టం అవుతుంది అనుకున్నారో ఏమో, నాకు అర్థం కాలేదు, కానీ విత్ ఫాల్తో పంపించారండి. సో ఇట్లాంటి కస్టమర్స్ ఉంటే బిజినెస్ ఎలా చేయాలి మీరు చెప్పండి. మీరు ఒకవేళ మీషో సెల్లర్గా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ ఈ విషయాలు తెలుసుకోండి. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో తెలియజేయండి. మీషోలో సపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లోకి వెళ్ళి మనం టికెట్ రేస్ చేసి మన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చినట్లయితే తప్పకుండా మీషో వాళ్ళకి మనకు హెల్ప్ చేస్తారు. మన క్లైమ్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. కానీ జెన్యున్గా చేయండి ఏది చేసినా. వే బిల్ అనేది కంపల్సరీ, ప్యాకెట్ ఐడి అనేది కంపల్సరీ, మనం పంపించిన ప్రోడక్ట్ అనేది కంపల్సరీ, వాళ్ళు పంపించిన ప్రోడక్ట్ అనేది కంపల్సరీ. అవి ఫోటో పిక్స్ తీసుకోవాలి. ఎడిట్ చేయకుండా, స్కిప్ చేయకుండా మనము వీడియోలనే ఓపెన్ చేస్తూ ఉండాలి. ఇట్లా చేసినట్లయితే మీషో వాళ్ళు మనకు తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.